దైవ జ్ఞానము ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నటువంటి మీకందరికి కూడా యేసు ప్రభువు నామములో శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. గతంలో అనేకమైనటువంటి సత్యాలను వివిధ సందేశాల రూపంలో మీకు అందించడం జరిగింది. ఈరోజు కూడా ఒక శ్రేష్టమైనటువంటి అంశాన్ని నేను మీకు అందించబోతూ ఉన్నాను. ఈ యొక్క సందేశాలు టీవీలో మాత్రమే కాదు కానీ యూట్యూబ్లో కూడా అందుబాటులో ఉంటూ ఉన్నాయి. వివరాలు అనేటువంటివి స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడతాయి. గమనించి ఫాలో కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఈ సందేశాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే వీటిని లైక్ చేయటము, సబ్స్క్రైబ్ చేయటము, కామెంట్ చేయటము, షేర్ చేయటము మర్చిపోవద్దు. అలా చేయటం వల్ల ఈ యొక్క సత్యాలు అనేక మందికి అందుతాయి. యూట్యూబ్ ద్వారా వారు కూడా ఆత్మీయంగా ఆశీర్వదింపబడతారు, మేలును అనుభవిస్తారు. కాబట్టి మరి ఈ కార్యక్రమాలని ఇతరులకు కూడా షేర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఈ రోజున దేవుని యొక్క గ్రంథంలోంచి ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 11, 12 వచనాలని మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. మీరు నది దాటి స్వాధీనపరుచుకుంటూ వెళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము, అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఈ యొక్క వాక్య భాగాన్ని గతంలో కొంత వివరించడం జరిగింది. విశ్వాసి జీవిత లక్షణాలు అనేటువంటి అంశం కింద ఈ యొక్క ప్యాసేజీలో ఉన్నటువంటి కొన్ని సత్యాలని సందేశ రూపంలో అందించడం జరిగింది. ఈ రోజున మరికొన్ని విషయాలని అందించడానికి నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈరోజు సందేశం ఏంటంటే ఈ యొక్క ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 12వ వచనంలో ఉన్న మాట, అది ఆకాశ వర్ష జలము త్రాగును అనే మాట. ఆకాశ వర్ష జలము అంటే ఏమిటి? దీనికి సంబంధించినటువంటి సందేశాన్ని ఈ రోజున మనం కలిగి ఉండబోతూ ఉన్నాము. కనుక ప్రతి ఒక్కరూ చివరి వరకు జాగ్రత్తగా వినండి. ఇది చాలా దీవెనకరంగా ఉంటుందని నేను నమ్ముతూ ఉన్నాను. ఈ యొక్క అంశాన్ని చెప్పడానికి ముందు, దానికి ముందున్న వచనం 11వ వచనం, మీరు నది దాటి స్వాధీనపరుచుకుంటూ వెళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము అనేటువంటి మాటను మరికొంత వివరించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. గత సందేశంలో కొంత వివరించడం జరిగింది. మరి ఇక్కడ ఒక దేశం ఉంది. ఇది ఇశ్రాయేలు దేశము. ఇది ఎవరి కొరకు అనగా ఇశ్రాయేలు ప్రజల కొరకు. ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు ఏం చెప్పాడు అంటే నిర్గమకాండము 4:22లో ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు అన్నాడు. కాబట్టి ఇశ్రాయేలు అనగా దేవుని జ్యేష్ఠ కుమారుడైన ఇశ్రాయేలు, ఈ యొక్క జ్యేష్ఠ కుమారుడు నివసించడం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి స్థలము లేదా ప్రదేశము లేదా దేశము ఇక్కడ రాయబడి ఉన్నది. ఇది దేవుని యొక్క అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు నివాస స్థలముగా ఉన్నటువంటి సంఘానికి ఇది గుర్తుగా ఉన్నది అనే విషయం గతంలో చెప్పడం జరిగింది. ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడు అయితే యేసుక్రీస్తు అద్వితీయ కుమారుడు అనే విషయం చెప్పడం జరిగింది. అంటే అద్వితీయ కుమారుడు అంటే అలాంటి వారు ఎవరూ లేరు. దేవునికి అనేక మంది కుమారులు ఉన్నట్లుగా లేఖనంలో మనం చూస్తాం. విశ్వాసులంతా దేవుని కుమారులని రాయబడింది. దేవదూతలు దేవుని కుమారులని రాయబడింది. ఇశ్రాయేలు దేవుని కుమారుడు అని రాయబడింది. అయితే యేసు ప్రభువు గురించి ఆయన దేవుని అద్వితీయ కుమారుడు, దేవుని పక్కన కూర్చునేటువంటి స్థాయిని కలిగినటువంటి వాడు. ఆయన సమస్తమును కలుగు చేసినవాడు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు, అది ఆయన స్థాయి అని గతంలో చెప్పడం జరిగింది వివరంగా.
చూడని వారు గత సందేశాలని మీరు వినవలసిందిగా చూడవలసిందిగా కోరుతూ ఉన్నాను. సరే, యేసుక్రీస్తు నివాస స్థలమైనటువంటి క్రైస్తవ సంఘానికి ఈ ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయములో ఉన్నటువంటి దేశము ముందు గుర్తుగా ఉన్నది. సంఘమునకు ఈ యొక్క దేశమునకు మధ్య పోలికలు ఉన్నాయి. విశ్వాసికి ఈ దేశానికి మధ్యలో పోలికలు ఉన్నాయి. ఒకటి వ్యక్తిగతంగా విశ్వాసికి దేశానికి మధ్యలో పోలికలు ఉన్నాయి. రెండు, దేశానికి సమూహంగా ఉన్న క్రైస్తవ సంఘానికి మధ్య పోలికలు ఉంటూ ఉన్నాయి. అవి గతంలో కొంతవరకు మనం చూసాం. మరి ఈ రోజున ఈ 11వ వచనంలో ఉన్న ఈ దేశంలో ఉన్న లక్షణాలు ఏంటంటే, అది కొండలు లోయలు గల దేశం అని రాయబడింది. ఈ కొండలు లోయలు అంటే ఏంటి? విశ్వాసిని ఉద్దేశించి చెప్పడం జరిగింది. విశ్వాస జీవితంలో కొండ అనుభవం ఉంటుంది, లోయ అనుభవం ఉంటుంది. కొండ అనుభవం ఉన్నత స్థితికి, లోయ అనుభవం అనే దీన స్థితికి గుర్తు అనేటువంటి విషయాన్ని గతంలో చెప్పడం జరిగింది. మరి ఈ రోజున విశ్వాసి కాదు కానీ ఈ కొండలు లోయలు అనేవి సంఘానికి కూడా ఇవి గుర్తుగా ఉంటూ ఉన్నాయి. అనగా సంఘములో, నేటి సంఘములో కొండలు లోయలు ఉంటాయి. అనగా కొండల వంటి వారు ఉంటారు, లోయల వంటి వారు ఉంటారు. మరి ఈ విషయాలు మనము గమనించినట్లయితే యాకోబు పత్రికలో క్రైస్తవ సంఘాన్ని గురించి చక్కగా దేవుడు రాయించాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను. దీనుడైన సహోదరుడు అనే మాట ఇక్కడ ఉన్నది. తరువాత ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయింపవలెను. కాబట్టి దీనుడైన సహోదరుడు అనే ఒక మాట, ధనవంతుడైన సహోదరుడు, సంఘంలో ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పబడింది. ఒకరు దీనుడు అనగా పేదవాడు, ఇంకొకడు ధనవంతుడు ఐశ్వర్యవంతుడు. మరి అలాగున్నే 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 2వ వచనంలో, ఎలాగనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు, అంటే ఎవరు? బంగారు ఉంగరం పెట్టుకొని శ్రేష్టమైన వస్త్రాలు ధరించుకున్న ఒకడు సంఘంలోకి వచ్చినప్పుడు, మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడు లోపలికి వచ్చిన యెడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వాడిని చూచి సన్మానించి, నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రంతో నీవక్కడ నిలువము, లేక ఇక్కడ నా పాదపీఠము దిగువన కూర్చుండమని చెప్పిన యెడల మీ మనసుల్లో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శలు చేసిన వారు కారా? నా ప్రియ సహోదరులారా ఆలకించండి అని చెప్తూ ధనవంతుల గురించి దరిద్రుల గురించి చెప్తాడు. అంటే ధనవంతులు దరిద్రులు ఇద్దరు సంఘంలో ఉన్నారు. అంటే ఉన్నత స్థితిలో ఉన్నవారు ఉన్నారు, దీన స్థితిలో ఉన్నవారు ఉన్నారు. ఈ ఇద్దరి మధ్య పక్షపాతం అనేది చూపించకూడదు అనేటువంటిది అక్కడ రాయబడిన విషయం. ధనాన్ని చూసి గొప్పగా ఎంచటం, ధనం లేకపోతే నీచముగా ఎంచటం అనేటువంటి భావన మీకు ఉండకూడదు. ఇద్దరిని కూడా మీరు సహోదరులుగా భావించి క్రీస్తునందు సమానంగా గౌరవించాలి అనేటువంటిది అక్కడ వారు చేస్తున్న పొరపాటును ఖండిస్తూ దేవుడు రాయించినటువంటి అంశం. కాబట్టి ఇక్కడ సంఘములో ఉన్నత స్థితిలో ధనవంతులుగా ఉన్నవారు ఉన్నారు, దీన స్థితిలో పేదవారుగా ఉన్నవారు ఉన్నారు. సంఘంలో చదువుకున్నవారు ఉంటారు, ఉద్యోగం చేసేవారు ఉంటారు, వ్యాపారం చేసేవారు ఉంటారు. అలాగనే రకరకాలైనటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారు, ఐశ్వర్యం కలిగిన వారు, సంపద కలిగిన వారు, మేడలు కలిగినటువంటి వారు, కార్లు కలిగినటువంటి వారు, ఉన్నతమైనటువంటి ఆ జీవనము కలిగినటువంటి వారు సంఘంలో ఉన్నారు. అలాగనే సంఘములో పేదవారు అనగా ఆ పూట కూడా సరైన ఆహారం లేనటువంటి పరిస్థితిలో ఉన్నవారు ఉన్నారు, సరైన వస్త్రాలు లేనివారు ఉన్నారు, సరైన నివాస స్థలం లేనివారు ఉన్నారు, మరి చదువు లేనివారు ఉన్నారు. అలాగనే ఆ రకరకాలైనటువంటి అనారోగ్య పరిస్థితుల్లో, బలహీన పరిస్థితుల్లో ఉన్నవారు ఉన్నారు. అంటే ఈ దేశంలో కొండలు లోయలు ఉన్నట్లుగానే
క్రైస్తవ సంఘములో కూడా లేదా దేవుని యొక్క సంఘములో కూడా చర్చిలో కూడా ఈ రెండు రకాల వ్యక్తులు ఉంటారు. కొండల్లాంటి వాళ్ళు ఉంటారు, లోయల్లాంటి వారు ఉంటారు, ధనవంతులైన వారు ఉంటారు, పేదలైనటువంటి వారు ఉంటారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, నువ్వు చక్కగా చదువుకున్నావు, మంచి ఉద్యోగం కలిగి ఉన్నావు, మంచి నివాసం కలిగి ఉన్నావు, సమృద్ధి అయిన ఐశ్వర్యం కలిగి ఉన్నావు, మంచి బంధువులు స్నేహితులు మంచి సర్కిల్ కలిగి సమాజంలో మంచి పేరు కలిగి ఉన్నావు. సంతోషకరమైన విషయం. అయితే దీన్ని బట్టి నీవెప్పుడూ కూడా గర్వించకూడదు. ఇది జాగ్రత్త వహించాల్సిన విషయం. ఎందుకంటే సహజంగా చదువు ఉండి, ఉద్యోగం ఉండి, అధికారం ఉండి, డబ్బు ఉండి, బంధువర్గము ఉండి, పలుకుబడి ఉండి, అన్ని రంగాల్లో కూడా సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తి దేవుని నమ్మిన వాడైనప్పటికి కూడా అతడు మిగిలిన వారిని లక్ష్య పెట్టకుండా, అంటే సంఘంలో దీనులుగా ఉన్నవారిని చులకనగా చూసేటువంటి, తక్కువగా చూసేటువంటి, లెక్క లేకుండా చూసేటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. అలాగే అతను తనను తాను హెచ్చించుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. దేవుని వాక్యం తను హెచ్చించువాడు తగ్గించబడతాడు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుడు నీకు దయచేసిన చదువును బట్టి కానీ, ఉద్యోగాన్ని బట్టి కానీ, భవనాన్ని బట్టి కానీ, వస్తువాహనాలను బట్టి కానీ, వెండి బంగారాలను బట్టి కానీ, నీకు ఉన్నతమైన ఇచ్చినటువంటి ఔన్నత్య స్థితిని బట్టి కానీ గర్వించవద్దు. దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించు, దాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించు. ఎందుకనగా ఎంత ఉన్నత స్థితిలోకి వెళ్ళినా కూడా మనం భయపడాలి. మన జీవం ఏపాటిది, ఇంతలో కనపడి అంతలో, మన జీవం ఏపాటిది, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయేటువంటి అత్యంత అల్పమైనటువంటి జీవాన్ని కలిగి ఉన్నాం మనం. ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారు, ప్రపంచంలో వివిధ దేశాల్లో ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారు, ఆ ఉన్నత స్థితిలో ఉండగానే అకస్మాత్తుగా వాళ్ళు చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఒక దేశానికి సంబంధించిన అధ్యక్షుడు, చాలా ఉన్నత స్థితి కలిగిన వాడు ఆయన హెలికాప్టర్లో ప్రయాణం చేస్తూ ఉండగా ల్యాండ్ కాకముందే మధ్యలోనే హెలికాప్టర్ ప్రమాదానికి గురై చనిపోయాడు. ఆ ఉన్నత స్థితి అతన్ని కాపాడగలిగిందా? అధికారం కాపాడగలిగిందా? డబ్బు కాపాడగలిగిందా? చదువు కాపాడగలిగిందా? ఆయనకున్న సెక్యూరిటీ కాపాడగలిగారా? లేదు. ఒక దేశానికి సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్, ఉన్నతమైనటువంటి పొజిషన్ అయింది దేశంలో, ప్రయాణం చేస్తూ ఉండగా ప్రయాణంలోనే హెలికాప్టర్ పేలిపోయి ఆయన చనిపోవటం జరిగింది. ఆయనకున్నటువంటి ఉన్నతమైన అధికారం ఆయన కాపాడగలిగిందా? డబ్బు కాపాడగలిగిందా? సర్కిల్ కాపాడగలిగిందా? చుట్టూ ఉన్నటువంటి సెక్యూరిటీ కాపాడగలిగారా? కాబట్టి మనం భయపడాలి. ఎంత ఉన్నత స్థితికి మనం వెళ్ళినప్పటికి కూడా మనం గర్వించకుండా ఎల్లప్పుడూ మనల్ని మనము అదుపు చేసుకోవాలి. పెద్దవాళ్ళు ఒక మాట అంటుంటారు, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అనే మాట. అంటే అర్థం ఏంటంటే అదుపులో ఉండాలి, కంట్రోల్లో ఉండాలి. అందం ఉన్నా, ఆరోగ్యం ఉన్నా, బలం ఉన్నా, డబ్బున్నా, యవ్వనం ఉన్నా, ఎంతమంది ఉన్నా ఒక్క క్షణంలో ఎవరో కాపాడలేరు. వెళ్ళిపోయే జీవాన్ని కలిగి ఉన్నాం కాబట్టి భయం కలిగి ఉంటే మన క్షేమం నిలబడుతుంది, మన జీవం నిలబడుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి భయపడాలి, దేవునికి లోబడాలి. మనం అల్పమైన జీవం కలిగిన వాడమని గుర్తించి మనల్ని మనం తగ్గించుకొని, ఎంత ఉన్నత స్థితికి దేవుడు హెచ్చించినా కూడా వినయంగా జీవించటానికి మనం అలవాటు చేసుకోవాలి. ప్రభువు చెప్పిన మాట, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, తనను తాను తగ్గించుకొని జీవించేవాడు హెచ్చింపబడతాడు. నువ్వు బాగా ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే నీ జీవితంలో ఎంత ఉన్నత స్థితికి వెళ్ళినా కూడా నువ్వు వినయం కలిగిన వ్యక్తిగా ఉండటం, నిన్ను నీవు అణుచుకొని ఉండటం, దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించటం, ఇంతలో కనపడంతలో మాయమైపోయిన జీవితంలో యేసయ్యా ఇవన్నీ ఇచ్చావు నాయన, నీ కోట్లాది వందన దేవుడిని స్తుతించడం చాలా అవసరం. కాబట్టి సంఘంలో ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారికి ఇది దేవుని యొక్క సందేశం. అయితే పేదలుగా ఉన్నవారు,
లోయలుగా ఉన్నవారు, లోయల్లో ఉన్నవారు, దీనస్థితిలో ఉన్నవారు, అన్నం లేక, వస్త్రం లేక, నివాసం లేక, రకరకాలైనటువంటి అనారోగ్యములతో, ఆర్థిక ఇబ్బందులతో, అప్పులతో సతమతం అయిపోతూ బాధపడుతూ ఉన్నటువంటి వారు ఎలా జీవించాలి? వారి గురించి ఏమి రాయబడింది అంటే ఆ యాకోబు పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత స్థితిని బట్టి అతిశయింపవలెను అంటాడు. యాకోబు పత్రిక 1:9లో దీనుడైన సహోదరుడు అంటే పేదరికంలో ఉన్నవాడు తనకు ఉన్న ఉన్నత స్థితిని బట్టి ఏంటి ఉన్న స్థితి? ఏముంది ఆయనకు ఉన్న స్థితి? యేసు ప్రభువే ఆయన ఉన్నత స్థితి, పరలోకమే ఆయన ఉన్నత స్థితి, రక్షణయే ఆయన ఉన్నత స్థితి. అందుకనే దేవుణ్ణి బట్టి, దేవుని పరలోకాన్ని బట్టి, దేవుని రక్షణ బట్టి ఆ దీనస్థితిలో ఉండేవాళ్ళు ఎప్పుడూ కూడా సంతోషించేటువంటి వాళ్ళుగా ఉండాలి. ఇది గమనించాల్సిన విషయం. అందుకని హబక్కూకు ఏమంటాడు? హబక్కూకు గ్రంథములో 3వ అధ్యాయము 17వ వచనములో అంజూరపు చెట్లు పూయకుండెనను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవు చెట్లు కాపు లేక ఉండెనను, చేనులో పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్లో లేకపోయినను, సాల్లో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని సంతోషించెదను. ఇక్కడ హబక్కూకు అంటాడు, నాకేం లేకపోయినా కూడా దేవుని యందు నేను ఆనందిస్తాను. కాబట్టి లేని వారు ఏం చేయాలి అనగా వారి యొక్క పేదరికాన్ని బట్టి నిరాశపడటం కానీ, కృంగిపోవటం కానీ, దిగులు పడటం కానీ, విరక్తి చెందటం కానీ చేయకుండా తమకు కలిగినటువంటి రక్షణ బట్టి సంతోషించాలి. తమను ప్రేమిస్తున్నటువంటి, తమకు తోడుగా ఉన్నటువంటి జీవము కలిగిన యేసు ప్రభువుని బట్టి వారు సంతోషించేవాళ్ళుగా, వెళ్ళబోతున్నటువంటి మహిమకరమైనటువంటి లోకాన్ని గురించి సంతోషించేవాళ్ళుగా వాళ్ళు ఉండాలి. ధనవంతుడు లాజరు జీవితాలు మనం చూస్తే లోకాసువార్త 16వ అధ్యాయంలో లాజరుకు తినటానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేదు, ఉండటానికి ఇల్లు లేదు, శరీరం అంతా అనారోగ్యం అయినప్పటికి కూడా ఆయన పరలోకం కొరకు, దైవలోకం కొరకు నిరీక్షిస్తూ ఈ లోకంలో శ్రమలన్నీ కూడా ఓర్చుకున్నాడు. శ్రమల మధ్యలో, ఆకలిలో, బాధలో, చలిలో, ఆ పరిస్థితులన్నింటిలో కూడా ఆయన దైవలోకం మీద దృష్టి పెట్టుకున్నాడు. కాబట్టి ఆయన చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి దైవలోకానికి ఆయన తీసుకుపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పేదరికంలో ఉన్నవారు, లేమిలో ఉన్నవారు వారి దృష్టి దైవలోకం మీద, పరలోకం మీద, యేసు ప్రభువు మీద, వెళ్ళబోయే మహిమ మీద దృష్టి పెట్టుకొని వారి ఈ లోకంలో ప్రభువుని బట్టి సంతోషిస్తూ ముందుకు సాగాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక ఈరోజు మన టాపిక్ అది ఏమిటనగా ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచనం. అది ఆకాశ వర్ష జలము త్రాగును. ఈ దేశానికి ఆకాశం నుంచి వచ్చే వర్షం కావాలా, పైనుంచి వచ్చే వర్షం అనగా ఈ దేశం పచ్చగా ఉండాలి అంటే, సారం కలిగి ఉండాలి అంటే, ఫలిస్తూ ఉండాలి అంటే, ఈ దేశము క్షేమాన్ని కలిగి ఉండాలి అంటే ఈ దేశంలో ఉన్నటువంటి నీటి వనరులు దీనికి చాలవు. దీనికి ఏం కావాలి అనగా ఆకాశంలోంచి వచ్చే వర్షం కావాలి, అనగా పైనుంచి వచ్చే వర్షం కావాలి. ఇప్పుడు దీన్ని సంఘానికి అన్వయించి నేను చెప్తూ ఉన్నాను. సంఘానికి సహజంగా వనరులు ఉంటాయి. చదువు ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది, వ్యాపారం ఉంటుంది, వెండి బంగారు వాళ్ళు ఉంటాయి, బంధువర్గం ఉంటుంది, చాలా సంఘంలో ప్రజలు కలిగి ఉంటారు. అయితే వాళ్లకున్న వనరులు, వాళ్లకు ఉన్నటువంటి సదుపాయాలు ఇవి వారికి చాలవు. వారి జీవితాల్లో వారికి ఆకాశ వర్ష జలము అనేటువంటిది అవసరం. ఏంటి ఆకాశ వర్ష జలము? దేవుని వాక్యంలోంచి మనం చూద్దాం. అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతాను, గమనించండి. పెంతెకొస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి, ఎక్కడి నుంచి గమనించండి, ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా కూడా నిండిందంట. ఆకాశంలో నుంచి ఒక బలమైనటువంటి గాలి, ఎలాంటిది అది? వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశంలోంచి అకస్మాత్తుగా
వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండిపోయి. ఏంటి గాలి, ఏంటి ధ్వని అంటే 3వ వచనములో, మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపడినట్లుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడుతాయి. ఆకాశంలో నుంచి వచ్చినటువంటి ఈ బలమైనటువంటి పవర్ ఏమిటి అనగా, పైనుంచి వచ్చిన పవర్ ఏమిటంటే పరిశుద్ధాత్మ, దేవుని యొక్క శక్తి పైనుంచి వచ్చి వారి మీద వ్రాలగా. వారందరికి కూడా ఆల్రెడీ యేసు ప్రభు దగ్గర వాళ్ళు ట్రైనింగ్ పొంది ఉన్నారు. 3.5 సంవత్సరాల పాటు యేసు ప్రభు దగ్గర చక్కగా వాక్యాన్ని నేర్చుకున్నారు. కానీ అది వారికి చాలదు, ఆ జ్ఞానం చాలదు. వారికి పైనుంచి వచ్చే శక్తి కావాలి, పరలోకం నుంచి వచ్చే శక్తి కావాలి. ఎందుకు పైనుంచి వచ్చే శక్తి, ఎందుకు పరిశుద్ధాత్మ శక్తి అవసరము అంటే నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచూ ఉన్నాము. ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతో పోరాటం సంగమునకు, విశ్వాసికి అనుదిన జీవితంలో పోరాటం. ఆనాడు ఇశ్రాయేలీలు వారి యొక్క యాత్రలో పోరాడుతూ యాత్ర చేశారు. వాళ్ళు కనానులోకి వచ్చారు అనేక జనాలతో పోరాడుతూ. ఈనాడు మనకు పోరాటం ఎవరితో అనగా ఆకాశ మండలమందున దురాత్మల సమూహములు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, అనేక సమూహాలు ఉన్నాయని దేవుని వాక్యం చెప్తుంది. ఈ దుష్ట శక్తులతో మనకి పోరాటం. అవి ఎక్కడ ఉన్నాయి? ఆకాశ మండలంలో ఉన్నాయి. ఆకాశ మండలంలో ఉన్న దుష్టశక్తులతో నువ్వు పోరాడాలి అంటే నీకు ఆకాశ వర్షజలము అవసరము, అనగా పరిశుద్ధాత్మ శక్తి అవసరము. ఈ పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందినప్పుడు మాత్రమే నీవు ఈ యొక్క దుష్టశక్తులన్నింటినీ జయించగలిగినటువంటి వాడవుగా ఉంటావు. కేవలము ట్రైనింగ్ ఒక్కటే నీకు చాలదు. యేసు ప్రభు దగ్గర అద్భుతమైన ట్రైనింగ్, ఆయన ఇచ్చిన ట్రైనింగ్ లాంటి ట్రైనింగ్ ఎవరు అలాంటి ట్రైనింగ్ వాళ్ళు పొందారు. అయినా అది చాలదు వారికి. పైనుంచి శక్తి వచ్చే వరకు మీరు కదలవద్దు, పట్టణంలోనే ఉండండి యేసయ్య ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి పైనుంచి వచ్చే శక్తి ప్రతి విశ్వాసికి, ప్రతి దైవ సేవకుడికి, సేవ చేయాలని ఆశించే ప్రతి ఒక్కరికి కూడా దైవశక్తి అవసరము. ఆ దైవశక్తితో నింపబడటం అవసరం. అప్పుడు మాత్రమే విశ్వాసులైనా దైవ సేవకులైనా ఈ దుష్టశక్తుల వశంలో నుంచి వారు కాపాడబట్టే కాకుండా జయించేవారుగా ఉంటారు. చూడండి, ఒక వ్యక్తి ఎంతో గొప్ప చదువుకున్నాడు, అయినా కూడా అతన్ని విసికించే ఆత్మలు ఉంటాయి, నిరాశపరిచే ఆత్మలు ఉంటాయి, బలహీనపరిచే ఆత్మలు ఉంటాయి, మరణ భయం కలిగించే ఆత్మలు ఉంటాయి, మరణానికి ప్రేరేపించే ఆత్మలు ఉంటాయి. వీటి నుంచి అతన్ని కాపాడలేదు. అతడు ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మతో నింపబడతాడో అప్పుడు అతడు వాటిని ఎదిరించగలిగినటువంటి శక్తిని పొందుకుంటాడు. ఒక వ్యక్తికి గొప్ప ఉద్యోగం ఉంది, ఆయన ఉద్యోగం ద్వారా ఆయన ఈ దుష్టశక్తుల్ని ఎదిరించలేడు. ఎంత గొప్ప ఉద్యోగంలో ఉన్నప్పటికీ కూడా దుష్టశక్తుల్ని ఎదిరించాలి, జయించాలంటే పరిశుద్ధాత్మ శక్తి కావాలి. కాబట్టి ఒక వ్యక్తి గొప్ప ఐశ్వర్యవంతుడిగా ఉంటాడు. ఎంత గొప్ప ఐశ్వర్యం ఉన్నా కూడా ఈ దుష్టశక్తుల్ని నిరాశపరిచే, కృంగదీసే, బలహీనపరిచే, డిప్రెషన్లో తీసుకెళ్ళే, ఆత్మహత్యకు ప్రేరేపించేటువంటివి, రకరకాలైనటువంటి సమస్యలు క్రియేట్ చేసేటువంటి చికాకు పరిచే ఈ ఆత్మలన్నింటినీ కూడా ఎదిరించాలి, జయించాలి అంటే పరిశుద్ధాత్మ శక్తి కావాలి. పరిశుద్ధాత్మ శక్తి లేనందువల్ల గొప్ప గొప్ప చదువుకున్న వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు, గొప్ప ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు, గొప్ప ఐశ్వర్యవంతులుగా ఉన్నవారు ఆత్మహత్య చేసుకుంటున్నారు, పిచ్చివాళ్ళు అయిపోతున్నారు, రకరకాల దురలవాట్లు లోనవుతున్నారు. కారణం ఏంటంటే వాటిని ఎదిరించలేక, వాటిని జయించలేక. ఈ దుష్టశక్తులు మానవులందరితో కూడా పోరాడుతూ, లొంగ తీసుకుంటూ, లాక్కుని వెళ్తూ ఉన్నాయి.
వాటిలో నుంచి మనం తప్పించుకోవాలంటే, మనం జయించాలి అంటే, మనం పచ్చగా ఉండాలంటే, మనం సారం కలిగి ఉండాలి అంటే, మనం బలవుగా ఉండాలి అంటే, మనం ఫలిస్తూ ఉండాలంటే మనకు ఆకాశ వర్ష జలము కావాలి, పరిశుద్ధాత్మ శక్తి కావాలి. కాబట్టి సంఘంలో ప్రతి వ్యక్తి కూడా దేవుని శక్తితో నింపబడటం కోసం, దేవుని బలముతో నింపబడటం కోసం, విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉండటం కోసం, అలాంటి సమస్యల్లో ఉన్నవారికి విడుదల కలిగించి వారిని కూడా క్రీస్తులోకి నడిపించడం కోసం ప్రయాసపడేటువంటి వారుగా ఉండాలి. అలా ఉండాలి అంటే, ఇతరుల్ని నువ్వు రక్షించాలి అంటే నీకు బలం ఉండాలి. నీకు బలం లేకుండా ఇతరుల్ని నీవు కాపాడలేవు. కాబట్టి నీకు ఆకాశ వర్ష జలం అవసరమైనది. ఆకాశ వర్ష జలం అంటే పరలోకం నుంచి వచ్చేటువంటి పరిశుద్ధ ఆత్మశక్తి. ఈ శక్తి గురించి అపోస్తల కార్యముల గ్రంథంలో మనకి చూస్తాం. కాబట్టి దీన్ని మీరు పొంది, దీనితో నీవు నింపబడి, ఈ యొక్క శక్తి చేత నీవు నడిపించబడుతూ ఉంటే నిన్ను చూచినప్పుడు దెయ్యాలు వెళ్ళిపోతాయి. నీ మాట వినగానే దుష్టశక్తులు లోపడతాయి. ఎవరినైతే దుష్టశక్తులు పీడిస్తూ ఉన్నాయో వారి దగ్గరికి వెళ్ళి నువ్వు గద్దించగానే అవి వెళ్ళిపోతాయి. ఎంత పెద్ద అధికారి గద్దించినా అవి వెళ్ళవు. ఎంత గొప్ప ఐశ్వర్యవంతుడు గద్దించినా అవి వెళ్ళవు. ఎంత గొప్ప పదవిలో ఉన్న వ్యక్తి గద్దించినా అవి వెళ్ళవు. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినటువంటి దైవ సేవకులు వచ్చి గద్దించినప్పుడు మాత్రమే అవి లోపడవు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న పవర్స్ అన్నిటికంటే వాటికంటే పవర్ ఎక్కువ. అయితే వాటికంటే అధికమైన పవర్ ఎక్కడుందంటే పరిశుద్ధ ఆత్మలో ఉంది, దేవుని శక్తిలో ఉంది. కాబట్టి దేవుని శక్తి పొంది నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో, నీ పరిచర్యలో ఈ సంవత్సర కాలంలో, మరి ముందున్న కాలంలో విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవించాలి అని దుష్టశక్తులతో పోరాడి వాటిని పారదోలి విజయవంతమైన జీవితాన్ని జీవించాలని కోరుకుంటూ, ఇటువంటి శ్రేష్టమైనటువంటి స్థితిలోకి నీవు రావాల్సిందిగా దేవుని సన్నిధిలో మొరపెట్టవలసిందిగా కోరుకుంటూ, ఈ యొక్క సమయంలో దేవుని పరిశుద్ధాత్మ నింపబడటం కోసం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం కోసం మీ జీవితాలు డెడికేట్ చేసుకొని ఆయనలో ముందుకు కొనసాగాల్సిందిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తారు. ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు సందేశం ద్వారా ప్రజలందరూ కూడా తమ జీవితాల్లో ఎలా ఉండాలో మీరు తెలియపరిచి ఉండగా, ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఉన్నత స్థితిలో ఉన్నా, దీన స్థితిలో ఉన్నా కూడా నాయన మరి తగిన విధంగా జీవించడానికి జాగ్రత్తగా ఉంటాయి. నీ ఎంత సంతోషించడానికి సహాయం చేయండి. అలాగనే పరిశుద్ధాత్మలు ప్రతి ఒక్కరు నింపబడి విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి అనేక మందికి మేలుకరంగా ఉండే సహాయం చేయమని, వీరి కుటుంబాలు దీవించి వర్ధిల్ల చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు మీకు, మీ కుటుంబాలకు సదాకాలం తోడేయునుగాక. ఆమేన్.